క్లాస్ ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం వస్తే అది ఎలా సాల్వ్ చేస్తారని చాలా బాగా చూపించారు. ఎండింగ్ లో చాలా బాగున్నాయి ట్విస్ట్. ఒక సాంగ్ లేకుండా ఒక ఫైట్ కూడా లేకుండా సినిమాని ఇంతలా చూపించడం చాలా గ్రేట్ థింగ్ అనమాట. నిజంగా చాలా బాగుంది. వచ్చి వాచ్ చేయొచ్చండి ఖచ్చితంగా. ఆబ్వియస్లీ శివాజీ గారిది చాలా బాగా అనిపించింది. లయ గారు చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా ఎక్కడ కూడా అంటే కొత్తగా చేస్తున్నట్టు ఎక్కడ లేదు, చాలా బాగుంది. ఎస్, అంటే చాలా రోజుల తర్వాత లయ గారు అండ్ శివాజీ గారి కాంబోలో వచ్చింది కదా, సో ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అదే చెప్తున్నా, అంటే ఒక ఫైట్ సాంప్రదాయాలకి పేరు పెట్టాలంటే మన శివాజీ అనే, సాంప్రదాయంగా బతకాలంటే చెప్పాల్సింది శివాజీ అనే. కాబట్టి సినిమాలో కూడా శివాజీ అన్న మాటతో, శివాజీ అన్న చెప్పినటువంటి ఆ మంచి మాటలకే హీరోయిన్ కూడా మారిపోయింది అంతే. సినిమా చూసిన సేపు సాంప్రదాయంగా ఉంది ఈ సినిమా. అందుకని ఈ సినిమా పేరు సాంప్రదాయాన్ని అని పెట్టేశారు అనమాట. సరే, మొత్తాన్ని సినిమా అయితే అదిరిపోయింది. లాస్ట్లో ఒక పాట ఉంది, కానీ ఈ మధ్యలో ఒక్కొక్క పాట పెట్టుంటే బాగుండు, కానీ అది ఒకటే కొద్దిగా మాకు ఎందుకంటే శివాజీ గారిది, లయ గారిది పాత రోజులన్నీ మాకు గుర్తొచ్చాయి. అందుకని కాస్త ఒక్కసారి ఎమోషన్ అయ్యేంతేనా. సినిమా చూసిన సేపు నిజంగా బై ఎంటర్టైన్మెంట్ కామెడీ అదిరిపోయింది అంతే. ఏమన్నా నువ్వు సినిమాలో ఉన్నా బయట ఉన్నా నీ రియాలిటీ అంతా అబ్బాయి ఏముంటుందో శివాజీ అన్నది. శివాజీ అన్న ఏమన్నాడంటే